కాళేశ్వరం రిపోర్టుపై నేడు సన్నాహక సమావేశం జరగనుంది. పీసీ ఘోష్ రిపోర్టు, త్రిసభ్య కమిటీ రిపోర్టుపై ఉత్తమ్ చర్చించనున్నారు. నివేదిక ఆధారంగా చర్యలకు ఆదేశించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రేపటి కేబినెట్ భేటీలోనూ చర్చించే అవకాశం ఉంది. ఇక పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో ఏముంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందనే దానిపై ఉత్కంఠ మారింది. కాళేశ్వరం కమిషన్ మొత్తం 119 మంది స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, ఈటలను కమిషన్ విచారించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అయితే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ఏదైతే కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పై నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశం జరగబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి చేరింది. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఈ రిపోర్ట్ ను స్టడీ చేయడానికి త్రిసభ్య కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ త్రిసభ్య కమిషన్ రిపోర్టు రేపటిలోగా ప్రభుత్వానికి అందించనుంది. రేపు క్యాబినెట్ లో కూడా దీనిపై చర్చించబోతా ఉన్నారు. అయితే ఈ రోజు ఆ త్రిసభ్య కమిటీ సభ్యులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నారు. ఎందుకంటే ఒక సన్నాహక సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ లో ప్రధానంగా 3 అంశాలను ప్రాతిపదికగా చేసుకున్న రిపోర్టు అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి సమాచారం అందింది. ప్రధానంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి సింపిహట్ వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించడం ఏదైతే మార్పు ఉందో, ప్రాజెక్టు మార్పు విషయం, అదేవిధంగా డిజైన్ లో ఉన్నటువంటి లోపాలు, అదేవిధంగా ఈ ఎస్టిమేషన్ల పెంపు, ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఈ 3 అంశాలను బేరీజు వేసుకొని వాటిపైనే ప్రధానంగా కమిషన్ రిపోర్ట్ తయారు చేసిందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వంకి సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు సమావేశం నిర్వహించి రేపటి కేబినెట్ లో కూడా దీనిపై కూలంకషంగా చర్చించబోతా ఉన్నారు. రేపు కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా కాళేశ్వరం కమిటీ నివేదికపై మాత్రమే చర్చించేందుకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రిపోర్ట్ లో కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ అసలు ఏ అంశాలను పొందుపరిచారు, అదేవిధంగా దానిలో ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి బాధ్యులను ఎవరిని బాధ్యులు చేశారు అనే దానిపై అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతా ఉంది. అప్పటి ప్రభుత్వ పెద్దలను బాధ్యులు చేస్తారా లేదంటే అధికారులను బాధ్యులు చేస్తారా అనేది తెలియాల్సి ఉంటుంది. ఇప్పటికే దాదాపు 16 నెలల సుదీర్ఘ